హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయని బాధపడుతున్నా. కొద్ది రోజుల నుంచి ఎండలకు ఎంత సఫర్ అవుతున్నామంటే అంత సఫర్ అవుతున్నాం. ఇవాళ కూడా ఒక్కపోతగానే ఉంది. దానికి తోడు ఒక స్పెషల్ ఎఫెక్ట్ లాగా పవర్ కట్, అస్తమాటు పవర్ కట్ అనమాట. ఎన్నిసార్లు పోతుందో కూడా పవర్ ఒక లెక్క లేదనమాట. రాత్రి పగలు తేడా లేకుండా పవర్ కట్ అవుతూనే ఉంది. దానికి తోడు ఇంకొక స్పెషల్ ఎఫెక్ట్ ఉంది. ఏంటంటే పవర్ బిల్ నిన్ననే వచ్చింది. లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే డబల్ కంటే ఎక్కువ వచ్చిందనమాట. అసలు చూడండి, నా వెనకల ఇక్కడ కనిపిస్తుంది కదా, మొక్కలు పాపం ఎండకి అల్లాడిపోతున్నాయి మొక్కలు. వాటిని చూస్తుంటే బాధేస్తుంది. మనం అనుభవిస్తున్నాము, ఓకే, ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న మొక్కలు అల్లాడిపోతున్నాయి ఎండకి. ఎన్ని నీళ్ళు వేసినా అసలు వాటి మొహం చూడాలంటేనే బాధేస్తుంది. ఇలాగా ఒక బెడ్షీట్ కట్టాను అనమాట. చూపిస్తాను చూడండి. ఇదిగో చూస్తున్నారు కదా, నిన్ననే ట్రిమ్ చేశాను అనమాట. మొక్కలన్నీ కూడా అన్వాంటెడ్ గడ్డి అదంతా తీసేసి కంపోస్ట్ బిన్లో వేసి ఇదిగోండి ఇలాగా ఒక దుప్పటి కట్టాను. వీటన్నిటికీ కాస్త షెల్టర్ ఏర్పాటు చేద్దాం అనిపించి ఇలా చేశాను. నా బాధ ఆ వరుణదేవుడికి వినిపించినట్టుంది. నేను ఏదైతే బాధపడుతున్నానో అది ఆయనకి రీచ్ అయినట్టుంది. మొత్తానికి ఇవాళ హైదరాబాద్లో క్లైమేట్ మారిపోయింది, వర్షం పడుతుంది. ఇందాకటి నుంచి అయితే మా పాప అక్కడ బయటే ఎదురు చూస్తుంది అనమాట. ఇంకెప్పుడు పడుతుంది వర్షం అని చెప్పేసి తను కాసుకొని బయటే ఉంది. హైదరాబాద్లో అయితే వర్షం పడుతుంది, బట్ మా ఇంటి దగ్గర చాలా తక్కువగానే ఉంది. బట్ క్లైమేట్ అయితే మారింది. ఇంటి లోపల మాత్రం చాలా వేడైతే ఉంది, కానీ బయట మాత్రం చినుకులు పడుతున్నాయి. చూపిస్తా చూడండి. చూసారా, చినుకులు అయితే పడుతున్నాయి ఇంటి ముందర అన్నమాట. ఇదిగో చెప్పాను కదా, మొక్కలకి ఇలా కట్టి పెట్టాను. ఎండకు అల్లాడిపోతున్నాయి మొక్కలు. ఇదిగో చూడండి, హైదరాబాద్లో ఇది ప్రస్తుతానికి ఉన్న వాతావరణ పరిస్థితి అన్నమాట. చూసారా, ఫుల్ మబ్బులు, ఆకాశం అంతా మేఘావృతమైంది. ఆకాశం నిండా ఫుల్ మబ్బులు ఉన్నాయి. నా బాధ, నా కష్టం ఏదైతే ఉందో ఆ వరుణదేవుడికి రీచ్ అయినట్టుంది. నేను అడుగుతున్నా, సఫర్ అవుతున్నా కదా. ఇవాళ క్లైమేట్ మారిపోయింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. వర్షం పడుతూ ఉంటే ఈ 4 చినుకులకే చాలా సంతోషంగా ఉంది. ఇంకా బాగా గట్టిగా కురిస్తేనే మనకి కాస్త చల్లబడుతుంది. అటు ఇటు కాకుండా కొద్దిపాటి వర్షం పడిందంటే మాత్రం మళ్ళీ ఉడికెత్తిపోతుంది. నైట్కంతా అల్లాడాల్సి ఉంటుంది నిద్ర లేక. జాగ్రత్తలు తీసుకోండి. అటు సమ్మర్ కావచ్చు, ఇటు హెవీ రెయిన్స్ కావచ్చు, కేర్ఫుల్గా ఉండండి అని నేను మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.